నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పసుపు బోర్డు నూతన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం దివంగత నేత డిఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ మైదానంలో జరిగే రైతు సమ్మేళనం బహిరంగ సభలో పాల్గొంటారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్లో ఇవాళ అమిత్ షా పర్యటించనున్నారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇదే కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. దశాబ్దాల కోరికగా ఉండే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేసిండ్రు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు మంజూరు చేసింది. అయితే నూతన కార్యాలయాన్ని ఇవాళ అమిత్ షా ప్రారంభించన్నారు. దీనికోసం సర్వం సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే ఈ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఇదే కార్యాలయం ఇక్కడ నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు అయితే కొనసాగుతాయి. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతక్క హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికోసం అయితే ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అమిత్ షా టూర్ షెడ్యూల్ మాత్రం ఇక్కడికి రెండు గంటల ప్రాంతంలో ఇక్కడికి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి వస్తారు. ఇక్కడ నుంచి ఆయన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక దాదాపుగా అరగంట పాటు ఇక్కడే ఆయన గడపన్నారు. ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం రైతులు ఎగుమతిదారులతో సమావేశం అవుతారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కూడా 2 మంత్రులు పార్టిసిపేట్ అవుతారని కూడా చెప్తున్నారు. ఇది అరగంట కార్యక్రమం ఉంటుంది. మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా పసుపు పండే రకాలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఇవన్నీ కూడా అమిత్ షా చూడొచ్చు. దాదాపుగా అనేక రకాల పసుపు దేశం నలుమూలలా ఎక్కడెక్కడ ఏ రకం పసుపు పండుతుంది, దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏందన్నట్టు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లెక్క ఏర్పాటు చేశారు. మనం ఆ ఎగ్జిబిషన్ని విజువల్స్లో చూపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా అనేక రకాలు పసుపు సాగు చేస్తారు. దేశంలో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున పసుపు సాగు అవుతుంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పసుపు సాగు అవుతుంది. మహారాష్ట్రలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపింది. అందులో భాగంగానే ఇవాళ పసుపు బోర్డు కొత్త కార్యాలయాన్ని మాత్రం ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇనాగ్రేషన్ సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభం అనంతరం ఆయన దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్కి వెళ్తారు. పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో రైతుల సమ్మేళనం ఉంది. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించాలని ఒక ప్రణాళికతో సిద్ధం చేశారు. అది సాయంత్రం 3 గంటల ప్రాంతం నుంచి 5 గంటల వరకు కూడా ఈ బహిరంగ సభ కొనసాగుంది. అంతవరకు కూడా అమిత్ షా అయితే రైతు పసుపు బోర్డుకు సంబంధించి అమిత్ షా ఏం మాట్లాడతారనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటనకు మాత్రం బీజేపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం నిజామాబాద్ నగరం కాషాయ వనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.